వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. జడ్చర్లలో విద్య అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలు అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి ప్రకటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గాన్ని విద్యారంగంలో అగ్రగామిగా నిలపడం తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేట్ కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా అభివృద్ధి చేపడతామని అన్నారు. రాబోయే 2 ఏళ్లలో 70 కోట్లు సమీకరిస్తామని వెల్లడించారు. ఇప్పటికే అరబిందో ఫార్మా సంస్థల నుండి 4 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, ఫలితాల్లో భారీ మెరుగుదల కనిపిస్తుందని అన్నారు. జడ్చర్లలో 10th పాస్ శాతం 56 నుండి 91 శాతానికి పెరిగిందన్నారు. నవాబుపేటలో 100% ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 22 సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. గ్రామాల్లో అవసరమైన చోట్ల లైన్స్, పోల్స్ మార్పిడి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 10th విద్యార్థులను సన్మానించి అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. టీచర్లకు మొబైల్స్ ఫోన్ అందజేశారు. మహిళా సంఘాలకు 5.90 కోట్లు చెక్కులను అందజేశారు. మన ఈ జడ్చర్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ స్కూల్ నుంచి దాదాపు అందరికీ 500 అబోవ్ అంటే 560, 577, 581 ఇట్లా 10th క్లాస్ మార్క్స్ వచ్చాయి. సరే, ప్రైవేట్ స్కూల్స్లో కూడా మీరు చూస్తే ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో మన టీచర్స్ వాళ్ళకు వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతనే వాళ్ళు సెలెక్ట్ అవుతారు టీచర్స్గా వాళ్ళు జాయిన్ అయ్యేదాన్ని, బీడీ ఎగ్జామ్స్ కానీ. సో వాళ్ళ దగ్గరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఒకటే మన ఇష్యూ ఏంటంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. గుడియాలపల్లి వాళ్ళు అడిగినారు, పిల్లలు కూర్చుంటున్నారు, బిల్డింగ్ ఎక్కడో పడిపోతుంది ఎట్లా అని చెప్పేసి. అరబిందో వాళ్ళతో మాట్లాడినారు, చాలా మంది అన్నారు అనిరుద్ రెడ్డి అరబిందోని కాల్స్తా అన్నాడు. కాల్స్తానా వాళ్ళు 4 కోట్ల రూపాయలు స్కూల్స్కి సిఎస్ఆర్ ఫండ్ నేను అడగగానే 4 కోట్ల రూపాయలు ఇచ్చినారు. 4 కోట్ల రూపాయలు దాంట్లో గుడిగాలపల్లిలో కేవలం 80 మంది పిల్లలే చదువుతారు. కావాలంటే ఆ 1 కోటి రూపాయలు వేరే దగ్గర పెట్టవచ్చు, కానీ ఆ 80 మంది పిల్లలు చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్నారు. కాబట్టి గుడిగాలపల్లి, అదేవిధంగా ఊరుకొండ మండలంలో జకినాలపల్లి ఆ స్కూల్ కూడా పోయినారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అట్లాంటి 4-5 స్కూళ్ళు సెలెక్ట్ చేసుకొని కొత్తగా కన్స్ట్రక్షన్ చేయమని చెప్పేసి అరబిందో వాళ్ళకి చెప్తే వాళ్ళు 4 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తామన్నారు. అదేవిధంగా హెడ్రోలతో మాట్లాడతారు. ఇట్లా చూస్తే ఎందుకంటే ఈ సర్పంచ్ కూడా ఇష్యూస్ ఉన్నాయి, కాంపౌండ్ వాల్స్ లేవు, స్కూల్ బిల్డింగ్స్ సరిగా లేవు. మన నియోజకవర్గం మనకు 70 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు 4 కోట్ల రూపాయలు అరబిందోలు పోయిన సంవత్సరం కిందకి ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇంకొక 4 కోట్ల రూపాయలు వాళ్ళని అడిగినాను. హెడ్రో వాళ్ళని కూడా అడుగుతాను. ఇంకా 2 సంవత్సరాల లోపల ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళందరితో కొండా సూర్యక గారితో మీటింగ్ పెట్టించి ప్రతి స్కూల్ గవర్నమెంట్ నుంచే నిధులు రావాలి, కట్టాలంటే ఇది ఇప్పుడు జరగని పని. ఇప్పుడున్న ఫైనాన్షియల్ బర్డన్స్ వల్ల ఖచ్చితంగా ప్రతి గ్రామంలో సర్పంచ్ మీరు కావాలంటే, నేనంటే అతీతంగా అన్ని పార్టీలు అతీతంగా మాట్లాడుతున్నాను. ఒకవేళ వేరే పార్టీలో నన్ను కలవాలని మీకు ఇష్టం లేకుంటే నా క్యాంప్ ఆఫీస్కి మీరు వేరే ద్వారా ఆ గ్రామం ద్వారా నాకు మీరు లెటర్ పైన రాసి పంపించండి. మనకి కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళు బాగా చదువుకుంటేనే రేపు జడ్చర్ల అభివృద్ధిలో మనం ముందుకెళ్తాం. కాబట్టి వాళ్ళ గురించే మనం దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేస్తూ నేను అందరికీ సహకరిస్తాను. ప్రతి స్కూల్ డెవలప్ చేసుకుందాము. టీచర్స్ కూడా మంచి టీచర్స్ ఉన్నారు మన జడ్చర్ల నియోజకవర్గం. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అందరు చదువుతున్న వాళ్ళందరూ ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, చాలా మంది అభివృద్ధిలో ముందుకెళ్ళినారు. ప్రైవేట్ స్కూల్స్ అంటే ఫీజులు ఎక్కువ ఉంటాయి, బిల్డింగ్ పెద్దగా ఉంటుంది అంతే. కానీ గవర్నమెంట్ స్కూల్లో బిల్డింగ్ బాగాలేవేమో కానీ చదువు మాత్రం బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి. ట్రిపుల్ ఐటీ మన దగ్గర వచ్చింది కాబట్టి అప్లికేషన్ సర్పంచ్ అందరూ సూచిస్తున్నాను. సెక్రటరీలో కూడా ప్రతి గ్రామంలో ఎవరైతే 10th క్లాస్ 500 అబోవ్ వచ్చిన మార్క్స్ ఉన్న అందరినీ అప్లై చేసుకోమని చెప్పండి. మంచి అక్కడ సీట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తమ కుమారుడి వివాహ వేడుకకి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు మరియు నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజలకు ఆహ్వానించారు. ఈ నెల 3వ తేదీన జరగనున్న తమ కుమారుని వివాహానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. పెళ్లి ఆహ్వాన పత్రిక అందకపోయినా తమ పిలుపే ఆహ్వానంగా భావించి అందరూ విచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. మే 3వ తేదీన ముహూర్తం జరగనున్న ఈ వివాహ మహోత్సవం మన్నిగూడలోని బిఎంఆర్ శరత్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ శుభకార్యానికి బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై వధువరులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కోరారు. అందరికీ నమస్కారం. అచ్చంపేట ప్రజానికంతో పాటుగా నాగర్ కర్నూలు జిల్లాలోని అందరూ కూడా నా మనం ఏమిటంటే, ఈ ఆదివారం 3వ తారీఖు మే ఆ రోజు మా కుమారుని వివాహోత్సవం మహోత్సవం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా
విధిగా హాజరై వధువులను ఆశీర్వదించి జయప్రదం చేయాలి. కార్డు వచ్చినా రాకపోయినా. చాలామందికి కార్డు అందలేదని చెప్తా ఉన్నారు. నా మాటే, నా విజ్ఞప్తి మీకు కార్డుగా భావించి అందరూ ఇచ్చేసి ఈ వివాహ మహోత్సవాన్ని విజయవంతం చేసి మా వధువరులను మరొకసారి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ పోలీస్ చరిత్రలో ఒక కీలక మైలురాయి నమోదైంది. బడుగుల సుమతి ఐపీఎస్ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థలో మహిళా నాయకత్వానికి ఇది ఒక కొత్త దిశగా భావిస్తున్నారు. 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సుమతి తన సేవా ప్రయాణాన్ని గ్రూప్ 1 డిఎస్పీగా ప్రారంభించారు. వివిధ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఐజీగా పనిచేసిన సమయంలో మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాల్లో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కృషితో వందలాది మావోయిస్టులు లొంగుబాటు కావడం విశేషం. అలాగే టెక్నాలజీ వినియోగం ముందంజలో నిలిచిన సుమతి మైదారం జాతరలో ఏఐ ఆధారిత డ్రోన్ వ్యవస్థను ఉపయోగించి ఆధునిక పోలీసింగ్ కు నాంది పలికారు. మహిళా భద్రతపై దృష్టి పెట్టాలని, మహిళలు కూడా ఉన్నత స్థాయిలో నాయకత్వం వహించగలరని ఆమె మరోసారి నిరూపించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.